గాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క 2 అధ్యాయాలను మనం కలిసి ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ మోకరించి మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాతో మాట్లాడండి, ఈ వాక్యము శ్రేష్టమైనది ప్రభువా, ఈ శ్రేష్టమైన వాక్కుల ద్వారా నాతో మాట్లాడమని ప్రతి ఒక్కరు మన హృదయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునికి రాత్రి వేళ మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ఎంతో శక్తి కలిగినది ప్రభువా. ఆయన అన్ని నామముల కంటే పైనామైనటువంటి మీ గురించి ప్రభువా అనేక విషయాలను మాకు తెలియజేసే ఏకైక గ్రంథము ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి మా చేతుల్లో పెట్టారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ రాత్రి వేళ చిన్న మందగా మేము ప్రభువా మరి ప్రకటన గ్రంథంలోని 21, 22 అధ్యాయాలు కలిసి ధ్యానం చేయబోతుండగా ప్రభువా మా హృదయ నేత్రంలోను తెరుమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, దప్పికొండ నా దగ్గరికి రానిమ్మో, జీవజలము త్రాగనిమ్మని మీరు పదే పదే ఆయన మాకు సెలవిస్తూ ఉన్నారు. ఆశ కొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో ప్రభువా మీరు. దేవా, మా ఒక్కొక్కరిలో ఆశను పట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం కొరకైనటువంటి తృష్టిని మాలో క్రియేట్ చేయండి ప్రభువా. మీ కొరకైనటువంటి ప్రభువా వైరాగ్యమును మేము మాలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ వాక్యము బ్రతికిస్తుంది ప్రభువా. చనిపోయిన లాజర్ను బయటికి రమ్మని చెప్పింది మీ మాట. చచ్చిపోయినటువంటి ప్రభువా ఎముకలను మహాసైన్యంగా చేసింది ప్రభువా మీ మాట. అయ్యా, శ్రేష్టమైనది ఈ మాటను మీరు చెప్పారు. మార్తా నీకు ఒకటే కొదువుగా ఉన్నది అని మీరు చెప్పారు స్వామి. మరియా చూజ్ చేసుకున్నదాన్ని మేమందరం చూజ్ చేసుకోవడానికి సహాయం చేయండి. రాత్రి వాళ్ళు మీ పాదాల చెంత కూర్చొని ప్రభువా నేర్చుకున్నట్టు కృప మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రభు, అయోగ్యుని అపవిత్రుడు నేను నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా. పనికి మాలిన వాడను ఆయన, మీ వాక్యాన్ని బోధించడానికి నేను అర్హుడను కాదు. దేవా, దయచేసి మీ రక్తంతో నన్ను కడగండి, మీ శిలువ చట్టం నన్ను మరుగుపరచండి ప్రభువా. కేవలం ఆయన పరిశుద్ధాత్మ దేవుడా మీరే మీ బిడ్డలతో మాట్లాడమని, నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను. అయ్యా ప్రభువా, మీ మాటలు జీవం కలిగిన మాటలు కదా స్వామి. నాయన జీవం ఇక్కడ ప్రవహించడానికి సహాయం చేయండి. చచ్చిన ప్రభువా మా శరీరాలు, మా ఆత్మలో ఉన్న ప్రతి భాగాన్ని అది తాకి లేపు ప్రభువా ఈ రాత్రి వాళ్ళ జీవాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. పరలోకం గురించి ప్రభువా, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము గురించి మేము ఆలోచన చేయబోతుండగా మీ శ్రేష్టమైన వాక్య భాగాన్ని మీరు మాకు దయచేసి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ నామానికి మహిమ గంట ప్రభావాన్ని తెచ్చుకొని ప్రభువా ఏ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క ఆలోచనలన్నింటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాము. శరీరము, మనసు, ఆత్మ మీ మీద కేంద్రీకృతం చేసి ఈ మాటలు వినే కృప మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు స్వామి వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినంతో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలోని ఈ 2 చివరి అధ్యాయాలు చాలా శ్రేష్టమైన అధ్యాయాలు, 21, 22. ఎందుకు శ్రేష్టమైనవి అంటే బైబిల్లో చాలా చోట్ల ఒక విషయాన్ని గురించినటువంటి రిపిటీషన్ మనకు కనపడతా ఉంటుంది. ప్రకటన గ్రంథంలోని 20 అధ్యాయాలను మనం ధ్యానం చేశాం కదా. ఆ 20 అధ్యాయాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ ఏదో ఒక చోట ఆల్రెడీ రాయబడి ఉంది. ఓకే, ప్రకటన గ్రంథంలో ఉన్న 20 అధ్యాయాలు, మొదటి 20 అధ్యాయాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా గ్రంథాలలో సపరేట్ అయి ఉందన్నమాట. వాటన్నింటినీ క్రోడీకరించి దేవుడు ఒక క్రానలాజికల్ ఆర్డర్గా ఒక బుక్లో పెట్టి ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేసి మనకి ఇచ్చారు. ఓకే, అయితే 21, 22 అధ్యాయాలు చెప్పబడిన ఇన్ఫర్మేషన్ బైబిల్ ఇంకెక్కడా లేదనమాట. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ కానీ, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వారికి కానీ, రెవల్యూషన్ రాసేంత వరకు కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న 21, 22 అధ్యాయాల్లో ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియలేదు, దేవుడు రివీల్ చేయలేదు. సో దట్ ఈస్ వై వీఆర్ సో బ్లెస్డ్ టుడే. 21, 22 అధ్యాయాలు కలిసి ధ్యానం చేస్తాం. బైబిల్లో ఏకైక గ్రంథము, ఏకైక అధ్యాయాలు పరలోకము గురించి, మన ఇటర్నల్ హోమ్ గురించి చెప్పబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడుందంటే ఈ 2 అధ్యాయాల్లోనే మనకి కనపడుతుంది. సాధారణంగా మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలనుకోండి, మనం చాలా రీసెర్చ్ చేస్తాం కదా, ఆ ప్లేస్ గురించి ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఏముంటుంది, ఏ ప్లేస్లు చూడాలి, ఎక్కడికి వెళ్ళాలని చాలా రీసెర్చ్ చేసి వన్స్ వీఆర్ వెరీ కంఫర్టబుల్ బ్రోచర్ని తెప్పించుకుంటాం, గూగుల్లో రీసెర్చ్ చేసి అప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఏమేమి ఉంటాయని ముందే ప్లాన్ చేసుకొని వెళ్తాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ మిస్ ఎనీథింగ్ కదా. మరి అలాంటి ప్లేసులకి, ఒక ఫైనైట్ ప్లేసులకి మనం అంత రీసెర్చ్ చేసినప్పుడు పరలోకములో నిత్యము దేవునితో ఉండబోయే స్థలం గురించి మనం ఆలోచన చేయటం అనేది, అది ఎవ్రీడే మన ధ్యానం అంశమై ఉండటం అనేది మనకి చాలా ఆశీర్వాదకరం. ఓకేనా, రైట్. 21వ అధ్యాయం మనం ధ్యానం చేసినప్పుడు అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన, సముద్రమును ఇకను లేదు. అంతటా మీన్స్ అంతకుముందు ఏదో అయింది అని మనకి కనపడుతుంది. 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చివరిగా ఏం జరిగింది అని అంటే ధవల సింహాసనపు
తీర్పు జరిగింది. అంటే అన్బిలీవర్స్ అందరికి కూడా దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెకండ్ రెజరెక్షన్. ఫస్ట్ రెజరెక్షన్ లో చాలా స్టెప్లు ఉన్నాయని మనం ఆలోచన చేసాం, ఇదివరకు గుర్తుందా మీకు? ఇది సెకండ్ రెజరెక్షన్. సెకండ్ రెజరెక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ అన్బిలీవర్స్. వాళ్ళని దేవుడు లేక్ ఆఫ్ ఫైర్ లో, అగ్నిగుండంలో వేయక ముందు వారందరిని పిలిచి వాళ్ళు చేసిన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చి వారిని అగ్నిగుండంలో వేస్తాడు. వేసిన తరువాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సంగతులు. ఓకేనా? దిస్ ఇస్ ద ఫైనల్ వన్. సో అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితుని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిన సముద్రమును ఇకను లేదు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ ఉంది కదా, ఈ భూమి ఆకాశము, ఈ రెండింటిని కూడా దేవుడు నశింపచేస్తాడు. మీరు 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆ దినమున ఆకాశము భూమి కాల్చబడి కనుమరుగైపోతాయి అని పేతురు తన పత్రికలో రాయటం మనకి క్లియర్గా కనపడతాయి. ఓకేనా? అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఈ భూమిని ఆలోచన చేస్తే దిస్ ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ యాటమ్స్. యాటమ్స్ స్ప్లిట్ చేసామనుకో ఏమవుతుంది? యాటమ్ స్ప్లిట్ చేస్తే ఎంత పవర్ ఉంటుందో తెలుసా? దెర్ ఇస్ ఫైర్. యాక్చువల్ యాటమ్ స్ప్లిట్ చేస్తే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్. అటామిక్ బాంబ్స్ అనేవి దాని నుంచి తయారు చేస్తారు. ఓకేనా? సో దేవుడు కూడా ఒకనొక దినాన ఈ ఎర్త్ లో అట్మాస్ఫియర్ లో ఉన్న ఈ పార్టికల్స్ యాటమ్స్ అన్నిటి బ్రేక్ చేస్తాడు దేవుడు. అంతతోటి రగులుకొని మొత్తం ఆకాశం భూమి గతించిపోతాయి, అంతమైపోతాయి. ఓకేనా? కొంతమంది అంటారు ఇప్పుడున్న భూమిని, అంటే 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు కొంత రెన్యువేట్ చేశాడు కదా, గుర్తుందా మీకు? కొంత రెన్యువేట్ చేశాడు. అంటే ఇడానికి ఏదైనా తోటలాగా దేవుడు చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఎత్తులు కూడా అప్పటికి లోపల కొంత ఉన్నాయి. కానీ ఈ ఇటర్నిటీలో, అంటే ఫరెవర్ పరలోకానికి వచ్చినప్పుడు దేవుడు ఈ ఆకాశము భూమి రెండింటిని కూడా కంప్లీట్గా నాశనం చేసేసి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు తయారు చేస్తాడు. భూమి అంటే మనకు అర్థమవుతుంది, ఆకాశం అంటే ఏంటి కదా. బైబిల్లో మనకి 3 రకాల హెవెన్స్ ఉన్నాయి. ఆకాశం అంటే హెవెన్. 3 హెవెన్స్ ఉన్నాయి బైబిల్లో. మొదటి హెవెన్ ఏంటంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంతవరకు పనిచేస్తుందో, అట్మాస్ఫిరిక్ వరల్డ్, దీన్నే ఫస్ట్ హెవెన్ అంటాం మనం. అంటే బర్డ్స్ ఫ్లై అవుతున్నాయి, ఏరోప్లేన్ ఫ్లై అవుతూ ఉన్నాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంతవరకు పనిచేస్తుందో ఆ ఏరియా వరకు దీన్ని మనం ఫస్ట్ హెవెన్ అంటాం. ఓకేనా? సెకండ్ హెవెన్ ఈజ్ గెలాక్సీస్, సన్ను, మూను, స్టార్స్, మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్న ఆ ప్రదేశాన్ని సెకండ్ హెవెన్ అంటాం. థర్డ్ హెవెన్ ఏంటంటే దేవుని యొక్క సింహాసనం ఉన్న స్థలాన్ని 3వ హెవెన్ అని అంటాం. ఓకేనా? సో బైబిల్లో మీరు ఎప్పుడైనా ఆకాశం అని చదివినప్పుడు ఏ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడో చదవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, నాకు ఒక మనుషుడు తెలుసు, అతను 3వ ఆకాశమునకు ఎక్కిపోయాడు, అక్కడ కొన్ని సంగతులు చూశాడు, ఆ సంగతుల్ని విశదపరచడానికి అతనికి అనుమతించబడలేదు. కానీ దేవుడు మానవుడు కొరకు తయారు చేసినటువంటి సంగతులు ఏ కన్ను కూడా చూడలేదు, ఏ చెవి కూడా వినలేదు. అలాంటి అద్భుతమైనటువంటి పనులను దేవుడు చేస్తున్నాడు అని చెప్తాడు పౌలు అక్కడ మాట్లాడుతుంది 3వ ఆకాశం అని అంటే దేవుని దగ్గరికే కొనిపోబడ్డాడు. నేను ఎక్కిపోయానని చెప్పడు కానీ నాకు ఒక మనుషుడు తెలుసు అని తనని థర్డ్ పర్సన్లో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు మనకు అక్కడ కనపడుతుంది అన్నమాట. ఓకే? 3వ ఆకాశం అంటే అది. సో ఇటర్నిటీలో దేవుడు మొదటగా ఏం చేయబోతున్నాడు అంటే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు తయారు చేస్తున్నాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎంటైర్లీ డిఫరెంట్. ఎలా ఉంటుందో మనకు తెలియదు, డీటెయిల్స్ మనకి ఎక్కువ ఇవ్వబడాల, బట్ మన ఇమాజినేషన్ డెఫినెట్గా మనము ఉపయోగించుకోవచ్చు అని అంటే ఆలోచన చేయండి. దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేశాడు, అవునా కదా? మొదటి సృష్టిని దేవుడు 6 రోజుల్లో చేశాడు. 6 రోజుల్లో చేసినటువంటి సృష్టికే ఇన్ని అద్భుతాలు ఉంటే ప్రపంచంలో మీరు వరల్డ్ టూరిజం చేస్తే అద్భుతమైనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో కదా. మరి 6 రోజులు చేసిన సృష్టికి ఇంత అద్భుతం ఉంటే గత 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడు? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నా తండ్రి అంటే చాలా నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకు చెప్పేవాడిని, ఆ స్థలాన్ని సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు కూడా నాతో పాటు సదాకాలము ఉండటానికి అని దేవుడు చెప్తాడు. అంటే గత 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారు చేస్తున్న పని ఏంటంటే హీఈస్ బిల్డింగ్ ఎ సిటీ ఫర్ అస్. తన బ్రైడ్ కొరకు, తనతో పాటు నిత్యము ఉండబోయే వారి కొరకు గత 2000 సంవత్సరాల నుంచి సిటీ చేస్తున్నాడు. అంటే 6 రోజుల్లో చేసిన సృష్టికే ఇంత అద్భుతం ఉంటే ఇమాజిన్ లాస్ట్ 2000 years నుంచి దేవుడు చేస్తుంటాయి. హౌ ఇట్ విల్ బి? హెవెన్ విల్ బి కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్.
మనం అసలు మన ఊహ కూడా, అందుకే పౌలు రాయటానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే రాస్తే ఫైనట్ వర్డ్స్ అవుతాయి. దేవుడు మానవుడి కొరకు ప్రిపేర్ చేస్తున్నటువంటి సంగతులు అన్ని అద్భుతంగా ఉన్నాయి. అంటే పరలోకాన్ని దేవుడు అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. చాలా మంది అంటారు, అన్న హెవెన్లో ఏముంటుంది? కొంతమందికి హెవెన్ అంటే ఏమంటారు, కొంతమందికి అసలు హెవెన్ అంటే ఇష్టం ఉండదు తెలుసా మీకు? కొంతమంది పాస్టర్స్కి ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చిన్నప్పటి నుంచి విన్న మెసేజ్ ఏంటో తెలుసా? హెవెన్ అంటే మనం మబ్బుల్లో ఉంటాము, స్పిరిట్స్ లాగా ఉంటాము, ఎప్పుడు పాడుతూ వర్షిప్ చేస్తూనే ఉంటాం, అదొకటే పని. మనం థింక్ అబౌట్ దట్ ఇమాజినేషన్, దట్స్ బోరింగ్, ఇస్ ఇట్ నాట్? ఏంటి యుగ యుగాలు ఏమి తల డ్రెస్ వేసుకొని ఆడ కూర్చొని ఎప్పుడు బోర్రలు పట్టుకొని దేవుడు వర్షిప్ చేస్తూనే ఉంటాం, ఇదే పని మనకి? దట్ ఈస్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ హెవెన్. హెవెన్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. హెవెన్లో మనం తిరుగుతాము, ప్లేస్ టు ప్లేస్ వీ గో. ఇన్ హెవెన్ వీ ఈట్ ఫుడ్. ఇన్ హెవెన్ వీ విల్ హ్యావ్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అంటే ఇక్కడ రిలేషన్షిప్స్ కాదు, ఇట్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. హెవెన్లో పాపం ఉండదు, హెవెన్లో ఏ చెడ్డ ఆలోచనలు ఉండవు, హెవెన్లో పెయిన్ ఉండదు, సఫరింగ్ ఉండదు, టీయర్స్ ఉండవు. యూ విల్ ఈట్ ఫుడ్, డోంట్ డిసప్పాయింట్. హెవెన్కి వెళ్ళిన తర్వాత తినడానికి ఏమి ఉండవు, అని తింటాను మీరు. హౌ డు వి నో? ఆకలి అంటే తినేది నువ్వు ఆకలేసి కాదు, తిని ఆకలి తప్పిలు ఉండవనంటే ఇప్పుడు ఎందుకు తింటాం మనం? కొంతమంది డైటింగ్ చేసే వాళ్ళకి ఆకలి అయిపోతే చాలా హ్యాపీ, అవునా కదా? అవునా కదా? ఆకలి అవుతుంది కాబట్టి తింటాం ఈ రోజు మనం. కొంతమంది తినాలని తింటుంటాం, అది వేరే విషయం అండి. రైట్ రైట్. సో పరలోకం అనేది ఇమాజిన్. See, God is a God of creative God. When God created you and me, He made us as unique. There is nobody like you. Do you think He will make heaven is a boring place? Imagine. Heaven గురించి ఆలోచించేయండి. Heaven లో animals ఉంటాయి. We will eat food. We will drink water. We will drink every kind of things. And everything is good. Amazing place అన్నమాట. ఓకే? సో డోంట్ ఇమాజిన్ హెవెన్. హెవెన్ గురించి మనం చాలా మంది ప్రీచ్ చేయరు. పరలోకానికి వెళ్తున్నాం అంటారు. ఏముంటుంది అక్కడ అంటే ఎవరు చెప్పరు. అంటే అంత రివీల్ చేయబడలేదు మనకి. బట్ దెన్ వాట్ ఎవర్ వాజ్ రివీల్డ్ ఫ్రమ్ దట్ వీ కెన్ ఇమాజిన్ అండ్ థింక్. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వబడిన దానిలో నుంచి పూర్తిగా ఇవ్వలేని దాన్ని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, దేవుడు కంప్లీట్గా రివీల్ చేసిన దాంట్లో నుంచి కంప్లీట్గా రివీల్ చేయని దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కొంతమంది అంటారు, సినిమాలు చూడాలని బైబిల్ ఎక్కడ లేదు కదా బ్రదర్ అంటారు. కరెక్టే, కానీ ఏముంది? పాపం అంటే ఏంటి, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి, అవన్నీ రాసుండే. వాటిలో నుంచి మనం డిటెక్ట్ చేసి దాని పరీక్షను చూసుకుంటాం, ఇది కరెక్టా కాదా. ఇన్ సిమిలర్ వే ఏదైతే రివీల్ చేయబడిందో, ఏదైతే మనకి కంప్లీట్ ఇవ్వబడిందో దాంట్లో నుంచి ఇవ్వబడిన దాని గురించి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇంకా దేవుడు అంటే పౌలుకి రివీల్ చేసిన దాని గురించి మనం ఆలోచన చేసిన, దేవుడు ఇక్కడ ఈ 21-22 అధ్యాయాలు రివీల్ చేసిన వాటి గురించి ఆలోచించిన, హెవెన్ ఈజ్ గోయింగ్ టు బి ది బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, మన ఊహ కూడా అందదు అనమాట, ఊహ కూడా అందదు. దేర్ ఈజ్ నథింగ్ దట్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ హెవెన్. అన్నీ మంచివే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్. అందుకే ఈ గ్రంథాన్ని ఇక్కడ రాసినప్పుడు దేవుడు మనకేం చెప్పాడు తెలుసా? ఏమి ఉండవో చెప్పాడు, ఏమి ఉండవో చెప్పాడు. కొన్ని లిస్టే చెప్పాడు అక్కడ కూడా, ఏమి ఉండవో అంటే దట్ గివ్స్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మనకి. అర్థమవుతుందా? ఏమి ఉండవో చెప్తాడు. నికోదేముతో దేవుడు మాట్లాడుతూ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, లోకంలో సంబంధించిన సంగతులు నేను చెప్తేనే నీకు అర్థం కానప్పుడు పరలోకపు సంగతులు నేను నీకు చెప్తే నీకు ఎలా అర్థమవుతాయి? అవునా కదా? ఆల్రెడీ లోకంలో ఉన్న సంగతులు చెప్తేనే కొన్నిసార్లు మనం నమ్మం. దేవుడు ఇన్ని సంగతులు చెప్తా ఉంటే వీటిలోనే నమ్మం. నిజంగానా దేవుని మీద విశ్వాసం ఉంచొచ్చా, ఆయన నమ్మొచ్చా, ఈ పరిస్థితులు కూడా నమ్మొచ్చా అని అనుమానం అనుకుంటుంది. ఈ వాక్యం నిజమేనా? యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటాను, నిజంగా ఉంటాడు ఆయన? నా కృప మీ ఎడల నూతనంగా ఉంటుందా, నిజంగా ఉంటుందా? డౌట్లు వస్తూ ఉంటాయి మనకి కదా. మనకి ఇవే నమ్మనప్పుడు హెవెన్కి సంబంధించిన కూడా దేవుడు రివీల్ చేస్తే నమ్మకపోవచ్చు మనం. అందుకే మేబీ గాడ్ డిడ్ నాట్ రివీల్ us, బట్ గాడ్ గేవ్ ఫోర్ టేస్ట్. ఒక ఫుడ్ బాగుందా లేదా అనేది, అన్నం ఉడికిందా లేదా అని సిస్టర్స్ ఏం చేస్తారమ్మా? మీరు అంత అన్నం తింటారా? మొత్తం తింటారా? ఉడుకుతున్నప్పుడు ఏం చేస్తారు? చెప్పాలి, మీకు బాగా తెలుసులేదు. వండుతున్నారు కదా, ఆ రోజులు ఎప్పుడో పోయినాయి అంటారా?
కొంచెం ఫోర్టెస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. సో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి పరలోకములో ఉండబోతుంది. బై ద వే, హెవెన్ అనగానే ఇట్ ఈస్ నాట్ సమ్వేర్, ఎక్కడో ఏదో ప్లేస్ కదా హెవెన్ అంటే. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గాడ్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. ఎందుకో తెలుసా? ఈవెన్ ద అన్బిలీవర్స్ విల్ లివ్ ఇటర్నల్లీ. దే హ్యావ్ ఇటర్నల్ లైఫ్, బట్ వాట్ దే హ్యావ్ ఈస్ దేవుని యొక్క సన్నిధి వాళ్ళకి లేదు. ఇట్స్ కాల్డ్ ఆల్సో ఇటర్నల్ బికాస్ దే ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్, బట్ విత్ పెయిన్. దే ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. We also exist in heaven forever, but with God's presence. So heaven is not some specific place. The place where God's presence is there, that is called heaven. Okay na? So పరలోకం అంటే ఇక్కడ మనకి మూడు కనపడతాయి మనకి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇంకొకటి చూడండి ఇక్కడ లాస్ట్ లో ఉంటది కదా, దీనికి ఏమి యాడ్ చేయకూడదు, దీని లోపల నుంచి ఏమి దిగించి అప్పుడు మనం ఎట్లా. వెరీ గుడ్, వస్తుంది దాని దగ్గరికి వస్తాం. రైట్. సో ఇక్కడ మనకు ఒకటి గమనించాల్సిన, సముద్రం ఇకను లేదు అన్నాడు. సో క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి పాత భూమికి తేడా ఏంటి? ఇప్పుడు ఈ భూమిలో 3/4 వాటరే ఉన్నాయి కదా, ఇక్కడ 1/3 ఓన్లీ భూమి ఉంది. సో క్రొత్త ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు, క్రొత్త భూమిని తయారు చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? సముద్రం ఇకను ఉండదు. ఏదైనా తోటను చేసినప్పుడు సముద్రం ఉందా? ఆ రోజు వర్షం ఎలా పడేది? వర్షం లేదు, భూమిలో నుంచి ఆవిరి వచ్చి పండిస్తా ఉండేది. ఓకేనా? సో నూతన భూమిలో కూడా సముద్రము అక్కర్లేదు. అంటే వీ విల్ హావ్ ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఆన్ ద ఎర్త్. నో ఎర్త్ ఇలానే ఉంటుందంటే వీ డోంట్ నో, ఇట్ విల్ బి ఫార్ బెటర్ దాన్ దిస్. ఏదైనా తోట కంటే అద్భుతంగా ఉంటుంది. సో సముద్రం ఎక్కువ ఉండదు, అదొకటి మనకు తెలియదు. రెండవ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి యోహాను ఒకటి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నూతన యెరూషలేము అనే ఒక పట్టణము, ఓకే, ఒక సిటీ, న్యూ జెరూసలేం సిటీ ఈస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఎలా ఉందంట? ఒక భర్త కొరకు భార్య ఎలా అలంకరించుకుంటుందో మనం ఇదివరకు ధ్యానం చేశాం కదా. భర్త కొరకు భార్య ఎలా అలంకరించుకుంటుంది? ప్రెషస్ అన్ని పెట్టుకుంటారు కదా, ది వాల్యుబుల్స్ అన్ని. ఎంత అందంగా కనపడాలి అంత అందంగా కనపడాలి, అన్ని విధాలుగా అలంకరించుకుంటుంది. అవునా? సో ఇక్కడ కూడా అంటే అన్నమాట, దేవుని కొరకు తన భర్త కొరకు అలంకరించబడినటువంటి ఒక సిటీ లాగా. అంటే ఇక్కడ నూతన యెరూషలేముకు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ కూడా మనకి కంపారిజన్ కనపడుతుంది కదా. ఎందుకని సంఘాన్ని కూడా యేసు ప్రభుకు భార్యగా పోల్చారు. ఇక్కడ నూతన యెరూషలేం సిటీ కూడా, ఆ పరిశుద్ధ పట్టణం కూడా దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. సో దిస్ ఈస్ ద సిటీ దట్ క్రైస్ట్ ఈస్ ప్రిపేరింగ్ నౌ ఇన్ హెవెన్. అర్థమవుతుందా? నేను స్థలాన్ని సిద్ధపరుస్తానని వెళ్ళాడని చెప్పాను కదా. ఆ నూతన యెరూషలేముని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇటర్నిటీలో ఆ నూతన యెరూషలేము దేవుడి దగ్గర నుంచి దిగి ఈ భూమి మీదకి రాబోతుంది. నాట్ ఓన్లీ దట్, ఇంకేం వస్తుందో చూడండి. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మీరు బైబిల్ని జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ నుంచి కూడా దేవుని యొక్క హార్ట్ బీట్ ఏంటో తెలుసా? He want to dwell with his people. He want to dwell with his people. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి వస్తూ ఉన్నప్పుడు మోషేని పిలిచి దేవుడు అంటాడు, ఏమంటాడు? నాకు ఒక టాబర్నాకిల్ కట్టండి. అవునా? ఎందుకు ప్రభు అంటే, ఐ వాంట్ టు లివ్ విత్ యూ. ఆ టాబర్నాకిల్ కట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, దీన్ని మధ్యలో పెట్టేసి దీని చుట్టూ 4 దిక్కులుగా, ఒక్కొక్క దిక్కు వైపు 3 ట్రైబల్, అంటే 3 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక సైడ్, ఇంకో 3 ఒక సైడ్, అలాగా 4 చుట్టూ మీరు టెన్స్ వేసుకొని ఉండండి, నేను మధ్యలో ఉంటాను. ఐ వాంట్ టు లివ్ విత్ యూ. గాడ్స్ డిజైర్ ఇస్ హీ ఆల్వేస్ వాంట్ టు లివ్ విత్ us. ఈ రోజున ఎక్కడున్నాడు అని తెలుసా? మన హృదయాల్లో ఉంటున్నాడు. ఈచ్ ఆఫ్ us ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. అండ్ వన్ డే దేవుడు నూతన యెరూషలేమును భూమికి తీసుకొస్తాడు. నాట్ ఓన్లీ దట్, గాడ్ విల్ కమ్ డౌన్ అండ్ హీ విల్ లివ్ విత్ us ఫిజికల్లీ. ఇమాజిన్ దట్. ఈ రోజున ఆత్మీయంగా దేవుడు మనలో ఉంటున్నాడు, బట్ వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు డ్వెల్ విత్ us ఇన్ ఎ ఫిజికల్ ఫామ్. యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రత్యక్షంగా చూస్తావు. పరిశుద్ధాత్మ దేవుడిని ఫిజికల్ గా చూస్తావు. నువ్వు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. వీ డోంట్ నో హౌ వీ కెన్ సీ ద స్పిరిట్, బట్ వీ విల్ సీ దెమ్. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేసుకుంటామని ఆ తర్వాత వచనాలు రాయబడి ఉంటుంది. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్. వన్ డే వీ కెన్ సీ ద ట్రైయూన్ గాడ్ with us on this new earth in New Jerusalem city.
దేవుడు తానే వారికి తోడై ఉండి ఉంటానన్నాడు. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ డిస్క్రిప్షన్లో మనకు చెప్పింది ఏంటంటే పరలోకములో కానీ, అంటే పరలోకం అంటే ఇన్ హెవెన్, ఇన్ ఇటర్నిటీ ఉండనివి ఏంటో కొన్ని చెప్పాడు మనం. సో దట్ వీ కెన్ ఇమాజిన్ వాట్ విల్ బి దేర్. ఇక్కడ చెప్పబడిన అన్ని కూడా నెగిటివే. ఈ లోకంలో మనం ఎక్స్పీరియన్స్ చేసే అన్ని కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏడుపు, బాధ, మరణము, దుఃఖము ఏవి కూడా ఉండవు. అక్కడ 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 ఏడుపు ఉండదు. అంటే దీని గురించి మాట్లాడటం అంటే ఇప్పుడు మనం ఇక్కడ బాధపడుతున్నాం కదా, we cry sometimes, right? We go, even though we become children of God, we experience death, we go through pain, suffering. అవి ఉండవు అని దాని అర్థం. తుడిచేయమంటే అక్కడ కన్నీరు వస్తే తుడుస్తానని అర్థం కాదు. ఇక్కడ తుడవబడుతుంది, ఇక్కడ మీరు కన్నీరు కాస్తున్నారు కదా, అలాంటిది అక్కడ ఉండదు అని దాని మీనింగ్ అనమాట అక్కడ మనకి. ఓకేనా? ఇక్కడ కొంత లిస్టే మనకి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కొంత లిస్టే మనకి ఇచ్చాడు. అయితే ఒక రైటర్ he went on to describe what will not be there, ఇంకేముండవు హెవెన్లో అని కొన్ని రాశాడు. ఆ బైబిల్లో రాసింది ఏంటంటే సముద్రం ఉండదని రాశాడు, ఏడుపు ఉండదు, డెత్ ఉండదు, దుఃఖం ఉండదు, పెయిన్ ఉండదు, థర్స్ట్ ఉండదు, వికెట్నెస్ ఉండదు, టెంపుల్ ఉండదు, రాత్రి ఉండదు, గేట్స్ ఎప్పుడు కూడా క్లోజ్ అయ్యి ఉండవు, తర్వాత కర్స్ ఉండదు. ఇవన్నీ కూడా మనకి ఈ 2 అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. ఇంకేముండవు తెలుసా? ఫ్యూనరల్ హోమ్స్ ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, అబార్షన్ క్లినిక్స్ ఉండవు, డైవర్స్ కోర్ట్స్ ఉండవు, బ్రాతల్స్ ఉండవు, బ్యాంక్రప్సీలు ఉండవు, సైకియాట్రిక్ వార్డ్స్ ఉండవు, ట్రీట్మెంట్ సెంటర్స్ ఉండవు, పోర్నోగ్రఫీ ఉండదు, టీన్ సూసైడ్స్ ఉండవు, ఎయిడ్స్ ఉండదు, క్యాన్సర్ ఉండదు, టాక్ షోస్ ఉండవు, రేప్స్ ఉండవు, మిస్సింగ్ చిల్డ్రన్ ఉండరు, డ్రగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, షూటింగ్స్ ఉండవు, రేషియల్ టెన్షన్స్ ఉండవు, ప్రెజుడైసెస్ ఉండవు, మిస్అండర్స్టాండింగ్ ఉండదు, ఇంజస్టిస్ ఉండదు, డిప్రెషన్ ఉండదు, హర్ట్ఫుల్ వర్డ్స్ ఉండవు, గాసిప్ ఉండదు, వరీస్ ఉండవు, ఎంప్టీనెస్ ఉండదు, చైల్డ్ అబ్యూస్ ఉండదు, వార్స్ ఉండవు, ఫినాన్షియల్ వరీ ఉండదు, ఎమోషనల్ హార్ట్ అటాక్స్ ఉండదు, ఫిజికల్ పెయిన్ ఉండదు, స్పిరిచువల్ ఫ్లాట్నెస్ ఉండదు, నో సపరేషన్, మర్డర్స్ ఉండవు, స్టార్వేషన్ ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, యాక్సిడెంట్స్ ఉండవు, డాక్టర్స్, నర్సెస్, హార్ట్ మానిటర్స్. I can list on thousands of things. What will not be there in heaven? ఈ రోజున నువ్వు నేను వెళ్తున్న పెయిన్ ఏదైనా సరే, వన్ డే ఇట్ విల్ నాట్ బి దేర్. మీకు తెలుసో లేదో, అమెరికాలో ఒక ఆమె ఉంది, జోనీ ఎరిక్సన్ టాడా. when she was 18 years old, ఒక రోజు ఆమె స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు, she is a Olympic, she is a very good sportswoman, మంచి పెయింటర్ కూడా. ఆమె ఒకరోజు స్విమ్ చేయడానికి షీ డైవ్ చేసినప్పుడు అనుకోకుండా లోపల ఉన్నటువంటి ఒక రాక్కి తన బ్యాక్ బోన్ హిట్ అయ్యి షీ వెంట్ టు సమ్ కైండ్ ఆఫ్ పెరాలసిస్ ఇన్ సెన్స్, హెడ్ దగ్గర నుంచి బాడీ కింద వరకు కూడా ఒక్క పార్ట్ కూడా పనిచేయలేదు, కాళ్ళు చేతులు ఏవి కూడా మూవ్ చేయలేదు. షీ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ సో లాంగ్. చాలా డిప్రెస్ అయిపోయింది, ఇంకా బ్రతకూడదు అనుకుంది. బట్ దెన్ గాడ్ స్పోక్ టు హర్. ఈ రోజు అద్భుతమైనటువంటి మినిస్ట్రీ చేస్తుంది బిట్వీన్ దోస్ పీపుల్, హ్యాండిక్యాప్స్ మధ్య, డిప్రెషన్స్ వారి మధ్య, సిక్నెస్ వారి మధ్య. లాస్ట్ 4 years బ్యాక్ షీ వెంట్ త్రూ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్సో. ఆమెకే క్రానిక్ పెయిన్, ఈవెన్ టుడే షీ కెనాట్ లిఫ్ట్ ఎనీథింగ్, అన్ని బెడ్ మీదే. బట్ దెన్ షీ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ మినిస్ట్రీ. ఆమె వెబ్సైట్కి వెళ్ళి చూడండి, జోనీ ఎరిక్సన్ టాడా, అద్భుతమైనటువంటి మినిస్ట్రీ. ఆమెను అడగండి హెవెన్ అంటే ఏంటి. అలాంటి వారికి అర్థమవుతుంది ఇటర్నల్ లైఫ్ అంటే ఏంటి, హెవెన్ అంటే ఏంటి. ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నాము, అన్ని పరిస్థితులు బాగున్నా మనం పెద్దగా ఇమాజిన్ చేసుకోం. బట్ ద పీపుల్ హూ గో త్రూ ఎవ్రీ డే క్రానిక్ పెయిన్, థింక్ అబౌట్ దట్. హెవెన్లో హ్యాండిక్యాప్లకు ఉండాల్సిన పని లేదు, క్యాన్సర్ పని లేదు, దే విల్ బి ఫుల్లీ హెల్తీ. అలాంటి వారికి హెవెన్ ఈజ్ ఎ ప్రెషియస్ థింగ్. దే విల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. వీ ఆల్సో నీడ్ టు బి లైక్ దట్. దేవుడు ఇక్కడ కొన్ని లిస్ట్లో చేసాడు, ఏముండవు. కానీ దేవుడు గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే ప్రతి బాష్ప బిందు కూడా కూర్చోబడదు, ఏ పెయిన్స్ కూడా హెవెన్లో ఉండవు. ఎప్పుడు కూడా దేవునితో సంతోషంగా మనము ఉంటాం. 5వది, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. ఇక్కడ ఒక్కొక్క వర్డ్ కూడా ఇట్ క్యారీ సో మచ్ ఆఫ్ వెయిట్. అన్నీ నూతనంగా చేస్తున్నాను, పాతవన్నీ గతించిపోతున్నాయి.
చేసిన తర్వాత ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యోహాను ఎక్కడ అనుకుంటాడో ఈ కరెక్టా కాదంటానికి మరలా ఒకసారి కన్ఫర్మ్. ఈ మాట చాలాసార్లు వస్తుంది, ప్రకటనలో చాలాసార్లు వస్తుంది. ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి, నిజమైనవి, వీటిని రాయి. దేవుడు మరలా ఎక్కడ మనం అనుకుంటామేమో అలాంటిది ఒకటి ఉంటుందా, అలాంటి ప్లేస్ ఒకటి ఉంటుందా అన్నదానికి దేవుడు రిఫర్మేషన్గా మళ్ళీ సెకండ్ టైం కూడా చెప్తున్నాడు. 6వ వచనం, ఆయన మరియు ఆయన నాతో ఇట్లా సమాప్తమైనవి. దిస్ ఈజ్ అనదర్ వర్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆల్ఫాయు ఒమేగయు, ఆదియు అంతమని ఉన్నవాడు, దప్పికొనువానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆకలి కొని ఉంటారో, whoever is hungry, God will make sure that their hungry is satisfied. ఆకలి కొనటం నీ బాధ్యత, సాటిస్ఫై చేయటం దేవుని యొక్క బాధ్యత. పిల్లోడు ఆకలేసింది అని అరవకపోతే అమ్మాయిని అన్నం పెడతాదా? పెట్టండి. You need to tell God you are hungry for His word, you are hungry for His presence. He will make sure all your appetites are satisfied. Okay? So అది ఇక్కడ మనకు కనపడుతుంది. రైట్, అది ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఓకే, 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడినై యుందును, అతను నాకు కుమారుడు అయ్యుండును. ఈ మాట చాలా ఇంపార్టెంట్. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. మనం 7 సంఘాల గురించి కూడా స్టడీ చేసినప్పుడు జయించువాడికి ఇది ఇస్తాను, జయించువాడికి ఇది ఇస్తాను దేవుడు ప్రతి సంఘంతో చెప్పినట్టుగా మనకి కనపడుతుంది. జయించువారంటే ఎవరు? దోస్ హూ ఆర్ ఓవర్కమర్స్. ఓవర్కమర్స్ అంటే ఏంటి? నాట్ సిన్లెస్ పీపుల్, బట్ ద పీపుల్ హూ హ్యాస్ ఎ డిజైర్ టు బి హోలీ. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ, వాళ్ళ జీవితంలో ఉన్న పాపాన్ని అసహించుకొని నీతిని ప్రేమించే వాళ్ళు వీళ్ళు. దే ఆర్ నాట్ సిన్లెస్ పీపుల్, బట్ దే హ్యావ్ ఎ ప్యాషన్. ఎవ్రీ డే నేను పరిశుద్ధతలో ఎదగాలి అనే కోరిక ఉన్నవారు. దే ఆర్ కాల్డ్ ఓవర్కమర్స్. Those who take up their cross every day, deny themselves and walk in the footsteps of Christ, looking unto Him and run their race. అలాంటి వారికి దేవుడిది యోగపడుతున్నాడు. Not for everybody, not for everybody in the sense everybody who accepted Christ, but then accept చేసిన తర్వాత మనం అంతటా ఉండకూడదు. We have to press on. అవునా కదా? ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్ అంటాడు పౌలు కదా. వెనక ఉన్నవి మడిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. క్రీస్తును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను నేను. Do we do that? Do we consider everything to know the knowledge and power of the resurrection power of Christ Jesus? I consider everything as a trash and garbage. Do we have that desire? దేవుని కొరకు అన్ని పెంటతో సమానంగా ఎంచుకోగలవా నువ్వు? We need to. హెవెన్లో ఏముండవు అని చెప్పాడు ఇక్కడ. ఇంకొన్ని చెప్తున్నట్టు 8వ వచనంలో ఇంకా హెవెన్లో ఎవరు ఉంటారు చూడండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇది చూసి చాలాసార్లు విశ్వాసులైన వారు భయపడతారు. ఎందుకో తెలుసా? అమ్మో, నేను పిరికివాడిని, నేను ఉందానా హెవెన్లో? నేను అవిశ్వాసురాలని, నేను అవిశ్వాసుని, నేనుండనా? నేను నరహంతకుని. నరహంతకుడు అంటే ఏంటి బైబిల్లో? కత్తితో పడవటం కాదు నరహంతకుడు అంటే బైబిల్లో. ఏంటి? ద పర్సన్ హూ హేట్ హిస్ ఓన్ బ్రదర్ ఈస్ అ మర్డరర్. అంటే ఏంటి? ఒక వ్యక్తిని నువ్వు హేట్ఫుల్ గా చూసావు అనుకో, యు ఆర్ ఎ మర్డరర్. ఐఎమ్ ఎ మర్డరర్, దట్స్ ఆల్. దట్ మీన్స్ ఎవ్రీ డే చాలా మర్డర్ చేస్తున్నాం మనం. నేనైతే చేస్తున్నాను, మీరు చేస్తున్నారు లేదు నాకు తెలియదు. When we read this list, we will have a doubt. Did I save? నేను రక్షించబడ్డానా? నేను వెళ్తానా పరలోకానికి అనే డౌట్ మనకి చాలాసార్లు వస్తుంది. అయితే ఇక్కడ రాసిన లిస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ద గాడ్ ఈజ్ నాట్ సేయింగ్ దట్ దోస్ హూ డూ దిస్, దోస్ హూ కంటిన్యూ ఇన్ డూయింగ్, ఆర్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్ టు ఓవర్కమ్ దీస్. అలాంటి వారి గురించి ఇక్కడ మాట్లాడు. పిరికివారు అని అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా దేవుని నామాన్ని ప్రకటించాల్సిన చోట ప్రకటించకుండా ఉంటావు చూడు, వారు పిరికివారంటే. పిరికివారంటే చీకటిని చూసి భయపడేవాడు కాదు. పిరికివారంటే ఈ కాంటెక్స్ట్లో కోవర్డ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పిరికివారు అని కోవర్డ్స్ అంటే ఎవరో తెలుసా? అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ కనుక నేను ప్రార్థన చేసుకుంటే వీళ్ళకి తెలిసిపోద్ది నేను క్రిస్టియన్ అని అంటున్నావు చూడు, యూ కమ్ ఇన్ టు దిస్ లిస్ట్.
అమ్మో నా ఫ్రెండ్స్ అందరికి నేను క్రిస్టియన్ అని తెలిస్తే ఇంత తెలియకూడదు వాళ్ళకి భక్తి. కొంచెం హైడ్ చేయాలి, కొంచెమే చూపించాలి వాళ్ళకి అనుకుంటా చూడు. దోస్ కమ్ అండర్ దట్ కేటగిరీ. ఎందుకని ఎవడైతే అందరి ముందు సిగ్గుపడకుండా నన్ను ఒప్పుకుంటాడో నేను ఆ దినమున నా తండ్రి దగ్గర వాడిని ఒప్పుకుంటానని యేసుప్రభువు వారు చెప్పారు. ఫస్ట్ థింగ్ వాట్ గాడ్ వాంట్ ఈస్ కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా యేసుక్రీస్తు నా రక్షకుడు నువ్వు చెప్పగలిగిన ధైర్యం నీకు ఉండాలి. పీపుల్ విల్ మాక్ యూ. ఎందుకురా కులం మార్చుకున్నావు, మతం మార్చుకున్నావు అంటారు నిన్ను. బట్ యూ నో వై యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. అసహ్యులంటే వాళ్ళు అవిశ్వాసులు, విశ్వాసం లేనివారు, అసహ్యులు అని అంటే పాపాన్ని ప్రేమించి పాపాన్ని జరిగించే వాళ్ళు. వీళ్ళు పాపం చేసినంత మాత్రం మనం లిస్టులోకి లా. పాపం చేసిన తర్వాత హౌ డు బి రెస్పాండ్? దావీదులాగా ప్రార్థన చేయగలం మనం? దావీదు పాపం చేశాడు, బట్ దెన్ నాతాను ప్రవక్త వచ్చి ఖండించడం ఏం చేశాడు? ఎలా ఏడ్చాడు? ఆయన కన్నీటి ప్రవాహం వల్ల తన పడక కూడా కొట్టుకొని పోయేంతగా కన్నీరు గార్చాడు. అలంకారంగా ఉపయోగించబడింది, బట్ దెన్ ఇట్ షోస్ హౌ ఇంటెన్స్లీ హీ వెప్ట్ అండ్ క్రైడ్. పేతురు కూడా యేసుప్రభువుని మోసం చేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోయి బిట్టర్గా ఈ క్రైడ్ బిట్టర్లీ అని రాసి ఉంటుంది అక్కడ. అంటే పాపాన్ని ఎంత అసహించుకుంటున్నామో అనే దాన్ని ఎట్లా కొలుస్తామనంటే ద వే వి రిపెంట్. ఎలా మనం దేవుని దగ్గర రిపెంట్, చాలాసార్లు లోకపరమైనటువంటి రిపెంటెన్స్ వస్తుంది. పట్టబడిన తర్వాత నేను చేసింది తప్పు అని మనం ఒప్పుకుంటాం. దట్ ఈస్ నాట్ రిపెంటెన్స్. ఎవరైనా నన్ను పట్టుకున్న తర్వాత నేను తప్పు చేశానని చెప్పడం రిపెంటెన్స్ కాదు. ఎవరు చెప్పక ముందు దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళి, ఎందుకని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ గుర్తు చేస్తూ ఉంటాడు. రైట్, హీ విల్ రిమైండ్ యూ వాట్ యూ హ్యావ్ డన్. దాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను చేశాను. యు నో వాట్ ఈస్ రిపెంటెన్స్? Repentance is nothing but agreeing with God. Agreeing with God and then turning away from that sin is called repentance. Repentance మన జీవితంలో ఎవ్రీ డే ఉండాలి. దినదినము నూతన స్వభావంలోకి మనము మార్చబడాలి. నరహంతకులు, ద పర్సన్ హూ హేట్స్ హిస్ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇది చాలా ఉంటుంది సంఘాల్లో. ఇక్కడ రాయబడి ఎవరు అవిశ్వాసం కాదు, రాయబడి విశ్వాసులకి. మనలో ఉన్న మలినానంతా తీసివేయడానికి దేవుడు రాసి ఉంటాడు. ఇస్తాను. డూ యూ హేట్ బ్రదర్ ఆర్ సిస్టర్? యూ కమ్ అండర్ దిస్ లిస్ట్. ఎంత మైండ్ఫుల్గా ఉండాలి మనం. నువ్వు నేను ఒకరినొకరు ప్రేమించుకోవడం గురించి బైబిల్ ఏముందో తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న దాన్ని బట్టి లోకము నన్ను తెలుసుకొనును అని యేసుప్రభువు వారు యోహాను సువార్తలో చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ లోకము తెలుసుకోవట్లేదు అనుకో, అంటే అర్థం ఏంటి? మనం ఒకరినొకరు సరిగ్గా ప్రేమించుకోవట్లేదని అర్థం. ఎంత అంటే దీంట్లో ఎంత ఎంత విలువ దాకా అర్థం చేసుకోండి. వై ఇన్ ఏ చర్చ్, వై ఇన్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకోవాలి? పౌలు తన గుండెలు చించుకొని మాట్లాడతాడు దీని గురించి. అంటే ఆయన వేదన మనం చూసినప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఐక్యత ఎందుకు ఉండాలి, ఐక్యత లేకపోతే ఎంత ఎంత విలువ దాని గురించి పదే మాట్లాడతాడు ఆయన. శరీరంలో చెయ్యికి దెబ్బ తగిలితే కాలు నాకెందుకు అని ఊరుకోదు, బ్రెయిన్ నాకెందుకు అని ఊరుకోదు, బాడీ అంతా పెయిన్ అనుభవిస్తుంది. ఒక సిస్టర్ పెయిన్ లో ఉంటుంది అనుకో, యూ హ్యావ్ టు గో త్రూ దట్ పెయిన్. దట్ ఈస్ వాట్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈస్. నాకెందుకులే, నేను రక్షించబడ్డాను కదా, నాకే సంబంధం, వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు అనుభవిస్తున్నారని మనం అనుకున్నాం అనుకో, దెన్ వీ డోంట్ హ్యావ్ లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us. దానంత మాత్రం చేత పాపాన్ని ప్రేమించినట్టు కాదు మనం. వీఆర్ ట్రైంగ్ టు షో ద డివైన్ లవ్. ఈ విషయాలు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఇవి చాలా సీక్రెట్ సిన్స్. నోబడి విల్ నో దిస్. స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ తాగటం, ఇవన్నీ బయట వాళ్ళందరూ చూస్తారు. బట్ దెన్ దీస్ సిన్స్ విల్ హైడ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్. చీకటి గదుల్లో ఉంటాయి. అందుకే దేవుని వాక్యాన్ని ఎంతగా మనం లోపలికి పంపిస్తే అంత వెలుగు వచ్చేసి మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. వ్యభిచారం అంటే ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ అడల్టరీ. ఇక్కడ దేవుని కాకుండా దేవుని ఎక్కువగా ప్రేమించాలంటే మాంత్రికులు ఈ లోక ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని ఫాలో అవుతుంటారు. ది కమ్ అండర్ దిస్. Make sure your children are not watching any video games which come under this category. There are so many video games which are purely motivated from devil. Be careful. There are so many studies. నేను రీసెంట్గా చదువుతా ఉన్నాను.
యుఎస్లో చాలా మంది పిల్లలు దే ఆర్ పొసెస్డ్ బై ది ఈవిల్ స్పిరిట్స్. యు నో వై? జస్ట్ బికాస్ బై ప్లేయింగ్ సచ్ కైండ్ ఆఫ్ వీడియో గేమ్స్. చదవండి ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు. ఆ వీడియో గేమ్స్ ఆర్ ఇంపాక్టింగ్ యంగ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దీస్ డేస్. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అన్నిటికీ రాసుకుంటూ వచ్చి అబద్ధికులు అందరూ అని రాసింది. దాని అర్థం ఏంటో తెలుసా? అబద్ధికులు అందరూ అంటే అబద్ధికులు ఒకలే ఉంటారు. అబద్ధికులు అందరూ అంటే ఏంటి? లయర్స్ ఆర్ 2 కేటగిరీస్. యూనో, బ్లాక్ లేయర్స్, వైట్ లేయర్స్. అంటే కలర్ గురించి మాట్లాడలే. సగం నిజం చెప్తారే, సగం నిజం. వైట్ లేయర్స్, బ్లాక్ లేయర్స్ ఆర్ ఫార్ బెటర్. ఎందుకని? వాళ్ళు పూర్తి చెప్తున్నారు. వైట్ లేయర్స్ వెరీ డేంజరస్. ఎందుకో తెలుసా? నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు, బట్ నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధికులందరూ అందరూ బ్లాక్ అండ్ వైట్ లేయర్స్, ఎవ్రీబడి విల్ బి హియర్. ఈరోజు హెవెన్ గురించి మాట్లాడుతున్నాం, బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, వాట్ ఈజ్ రిటర్న్ హియర్. దేవుడు ఏవి ఉండవు అక్కడ అన్నప్పుడు అలాంటి మన దేవుళ్ళు ఎలా కంటిన్యూ చేస్తాం మనం. ఒకవేళ ఈ రోజున ఉంటే వాటిని ప్రభు దగ్గరికి మనం తీసుకెళ్ళి, ప్రభువా నాకు సహాయం చేయి, ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్. యు నో వాట్ ప్రివిలేజ్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్? వీ కెన్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు క్యారీ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్ టు గాడ్. What a friend we have in Jesus. Song of this is that it's a privilege to carry everything in prayer to God. నీ హృదయ వేదనే ఉండాలి. ప్రభువా ఈ విషయం నేను తప్పిపోతున్నాను, ప్రతిసారి తప్పిపోతున్నాను, పోర్నోగ్రఫీ చూడకూడదు అనుకుంటాను, బట్ ఐ వాచ్ ఇట్, ఐ వాంట్ ఎ డెలివరెన్స్. ప్రభువా జలసి ఉండకూడదు అనుకుంటాను, బట్ ఇట్ కమ్స్, ఐ నీడ్ డెలివరెన్స్. ప్రభువా నేను వేరే వాళ్ళని హేట్ చేయకూడదు అనుకుంటాను, ఐ క్విక్లీ జడ్జ్ పీపుల్, ఐ లివ్ ఎ హిపోక్రట్ లైఫ్. గాడ్ హెల్ప్ మీ. ఈ ఓన్లీ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ని ఫాలో అవుతూ ఉంటాను. హెల్ప్ మీ. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చేయబడిన లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ఇఫ్ వీఆర్ నాట్ ఇన్ దిస్ లిస్ట్ దెన్ వీ విల్ బీ ఇన్ హెవెన్ విత్ గాడ్. అందుకు ఇంపార్టెంట్. అందుకే నేను ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది అక్కడ. ఓకే, రైట్, విల్ ప్రొసీడ్. వర్సెస్ 9 నుంచి 22వ అధ్యాయం 5 వరకు, 21వ అధ్యాయం 9వ వచనం నుండి 22వ అధ్యాయం 5వ వచనం వరకు ఇక్కడ రాయబడింది ఏంటంటే నూతన యెరూషలేము గురించి ఇక్కడ రాయబడింది. చాలా క్విక్గా వెళ్తాను. నూతన యెరూషలేమును దేవుడు పరలోకంలో తయారు చేస్తున్నాడు. దాని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వచ్చిన తర్వాత నూతన యెరూషలేమును దేవుడు భూమి మీదకి తీసుకొస్తాడు. ఈ నూతన యెరూషలేము ఎలా ఉంటుందో చూస్తున్నాం. 9వ వచనం, అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకుని 7 దేవదూతలు ఒకడు వచ్చి ఇట్లు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవశంలో నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఇక్కడ నుంచి ఈ యెరూషలేము యొక్క డిస్క్రిప్షన్ మనకి ఇస్తాడు. సిటీ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇస్తాడు. ఆ పట్టణములకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉండను. తూర్పు వైపున 4 దిక్కుల 3 కనపడతా ఉన్నాయి ఇక్కడ మనకి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఇది పెద్ద ప్రాకారం కలిగింది విత్ 12 gates. నాట్ ఓన్లీ దట్, ఇట్ హ్యాస్ 12 పునాదులు ఉన్నాయి దీనికి, ఫౌండేషన్స్. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనపడుచున్నవి. అక్కడ ఉన్న 12 గోత్రాలలో ఇశ్రాయేలు సూచనగా మనకు కనపడతా ఉన్నది. 12 అపోస్తలేమో సంఘాలకు సూచనగా మనకి కనపడుతుంది. అంటే నూతన యెరూషలేములో ఎవరు ఉంటారు? దేర్ విల్ బి ఇశ్రాయేల్స్, దేర్ విల్ బి జెంటైల్స్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకేనా? బైబిల్ అంతట్లో 2 రకాలు మనకు కనపడతాయి, ఇజ్రాయెల్ అండ్ జెంటైల్స్, బట్ అందరూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఇప్పుడు ఏ భేదంను లేదు, యూదుడని గ్రీసు దేశుడని భేదం లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. యేసుక్రీస్తులో ఇద్దరిని కూడా ఒకటిగా దేవుడు చేశాడు. సో గాడ్ ఈస్ రిమైండింగ్ దట్ హియర్ దట్ వీఆర్ ఆల్ వన్. ఇక్కడ 12 gates ఉన్నాయి, 12 foundations ఉన్నాయి. తర్వాత 15వ వచనం, ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడిన వారి యొద్ద బంగారు కొలకర ఉండెను. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. 16వ వచనం, ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. దేవుని వాక్యాన్ని చాలా స్లోగా చదవకపోతే కొన్నిసార్లు తెప్పులు వస్తాయి. ఇక్కడ యెరూషలేము గురించి ఏమంటున్నాడు? ఈ సిటీ ఎలాంటిదంటే ఇట్స్ లైక్ ఎ క్యూబ్.
క్యూబ్ అంటే ఏంటి? పొడవు, వెడల్పు, ఎత్తు 3 కూడా సమానము. ఓకేనా? సరే, ఈ పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఉన్నాయి అని చూసినప్పుడు తెలుగులో 780 కోసులు అని రాసింది కదా. ఇంగ్లీష్లో 1500 మైల్స్ అని ఉంటుంది. డిఫరెంట్ ట్రాన్స్లేషన్ లో డిఫరెంట్ రకంగా ఉంటుంది. చెప్పండి. The city was laid out like a square as long as it was wide. He measured the city with a rod and found it to be 12,000 stadia in length and as wide and high as it is long. Yeah, so basically ఏ మెజర్మెంట్ లో రాసినా దాన్ని మనం ఈ రోజు అర్థం చేసుకోవడానికి ఈ రోజు కాన్సెప్ట్ మనం తెచ్చుకుంటే ఈ సిటీ పొడుగు, వెడల్పు, ఎత్తు 1500 మైల్స్. నో, మీలో అమెరికా మ్యాప్ ఎంతమందికి తెలుసు? బాగా అమెరికా మ్యాప్ తెలుసా మీకు? అమెరికా మ్యాప్ ఇంటికి వెళ్ళాను చూడండి. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ బిగ్ ఈస్ దిస్ సిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డౌన్ సౌత్లో ఫ్లారిడా ఉంది కదా. ఆ ఫ్లారిడాలో సౌత్ టాప్ అంటే బాటమ్ కార్నర్ నుంచి అప్ ఈస్ట్ అప్లో మెయిన్ అనే ఒక స్టేట్ ఉంది. సో అటు ఒక గీత, అండ్ దెన్ మెయిన్ నుంచి నార్త్ వైపు ఒక గీత గీస్తే మేబీ ఇట్ కమ్స్ టు మినియాపోలిస్ ఎండ్ వరకు ఒక గీత అంటే స్క్వేర్ లాగా. సో మయామి నుంచి మెయిన్కి వెళ్ళాము, మెయిన్ నుంచి మినియాపోలిస్ వచ్చాము, మినియాపోలిస్ టు టెక్సస్ హ్యూస్టన్ వెళ్తున్నాము, అండ్ దెన్ హ్యూస్టన్ టు మయామి. సో యూ హ్యావ్ బిగ్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు 1500 మైల్స్, ఇటు 1500 మైల్స్. ఇంత పెద్ద సిటీ, వెడల్పు, పొడుగు, నా ఎత్తు కూడా 1500 మైల్స్. ఇమాజిన్ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా. ఇది మీకు అర్థమవడానికి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు కనుక యేసు ప్రభు వారు వస్తే దాదాపు అనుకుందాం there are 2 billion so-called Christians right now. So-called, I don't know how many are real Christians. 1 బిలియన్ రియల్ క్రిస్టియన్స్ ఉన్నారు అనుకుందాం మనం. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళందరూ ర్యాప్చర్లో ఎత్తబడ్డారు అనుకుందాం. గత 2000 సంవత్సరాల నుంచి అందరినీ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న విశ్వాసం చాలా తక్కువ మంది, ఎందుకంటే ఓన్లీ ఇశ్రాయేల్ వాళ్ళే ఉంటారు ఆ టైంలో కదా. నార్మల్ జెంటల్స్ వెరీ తక్కువ మంది ఉంటారు. సో గత 2000 సంవత్సరాల్లో ఆలోచన చేస్తే కొంతమంది విశ్వాసం పెట్టుకుందాం. సో ఈ 2000 సంవత్సరాలు అందరూ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కలిపి ఒక 3 బిలియన్ అనుకుందాం. వీళ్ళందరూ ఒక 3 బిలియన్ అయితే మనం ఒక బిలియన్, అంటే 4 బిలియన్ పీపుల్ ఇప్పుడు వరకు యేసు ప్రభు అని నమ్మి విశ్వసించిన వారు అనుకుందాం. వీళ్ళందరికీ కనుక ఈ సిటీలో ప్లేస్ ఇస్తే, ఓకే, 1500 మైల్స్ వెడల్పు, పొడుగు, ఎత్తు ఉన్న ఈ సిటీలో ఒక్కొక్కరికి 4 బిలియన్ పీపుల్కి కనుక ప్లేస్ ఇస్తే, యు నో హౌ మచ్ ఈచ్ పర్సన్ విల్ గెట్? 2800 acres ఆఫ్ ప్లేస్. ఒక్కొక్క విశ్వాసికి, ఒక్కొక్క బిలీవర్కి వచ్చే స్థలం ఎంత తెలుసా? 2800 acres. ఒకసారి పెద్ద ఇల్లుని చూసినప్పుడు అడుగుతాం కదా, ఇది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అని. 5 ఎకరంలో ఇల్లు కట్టారు అనుకోండి, 5 ఎకరంలో ఇల్లు కట్టింటే ఎంత పెద్ద ఇల్లు అంటాం కదా. ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ హెవెన్. ఈచ్ ఆఫ్ యూ గెట్ 2800 acres. అదే నువ్వు ఊరక తుమ్మ చెట్లు, కంపలు ఉన్న ప్లేస్ కాదు. అందులో ఏమంటుంది తెలుసా? అది ఎలా చేయబడిందో రాశాడు ఇక్కడ, ఓకేనా? that big is the city, న్యూ జెరూసలేం సిటీ. అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దాంట్లో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, టెంపుల్ ఉండదు. దేవుని మహిమే అందులో ప్రవేశిస్తుంది. నాట్ ఓన్లీ దిస్, దీని గురించి రాసిన తర్వాత ఈ యెరూషలేము సిటీ చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది, ఒక గోడ ఉంటుంది. ఆ గోడ వెడల్పు ఎంతో తెలుసా? 217 feet, 216 feet. అంత థిక్ వాల్ అనమాట. నో, మీరు అనొచ్చు, ఇప్పుడు పరలోకంలో ఉంటాం కదా బ్రదర్, మరి సిటీకి చుట్టూ ప్రాకారం ఎందుకు మనకి? దొంగలు వస్తారా? వేరే వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తారా? నో, నాట్ ఫర్ దట్. సిటీకి ఎప్పుడైనా సరే బైబిల్లో ఇట్ హ్యాస్ వాల్ అరౌండ్ ఇట్. ఓకే, ఇటర్నిటీలో మనకు తెలుసు హెవెన్, దాంట్లో ఎనిమిస్ ఎవడు ఉండడు, ఎవడు అటాక్ చేయడానికి లేదు. ఓకే, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ గాడ్ సేస్ దేర్ ఈస్ ఎ వాల్. ఆ వాల్ కూడా అద్భుతమైనటువంటి వాటితో కట్టబడినట్టు ఇక్కడ మనకి కట్టబడుతుంది. ఇంకా చూడండి 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతంతో కట్టబడెను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. సిస్టర్స్, శుద్ధ సువర్ణము అంటే ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్. ఈ ప్రాకారం అంతా కూడా దేంతో కట్టబడుతుంది? ప్యూర్ గోల్డ్, డైమండ్స్, వాల్యుబుల్స్.
19వ వచనం, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండను. ఏ ఏ రత్నాలతో అలంకరింపబడి ఉందో అన్నింటిని ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాడు మనకి. ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు. ఆ తర్వాత 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి అగైన్ శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. మనం ఎక్కడ నడుస్తాం తెలుసా? బంగారపు వీధుల్లో. యువర్ రైట్. ఎందుకని ఈ రోజున బంగారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? వాల్యుబుల్ ప్లేస్లో పెట్టుకుంటారు కదా. టుమారో ఇట్ విల్ బి అండర్ యువర్ ఫీట్. టుమారో ఇట్స్ గోయింగ్ టు బి అండర్ యువర్ ఫీట్. ఈ రోజున ఇక్కడే కాళ్ళ కింద పెట్టుకోవడం నేర్చుకుంటే మంచిది మనకి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? The valuables of this world we need to learn to put under our feet. Now under our feet అంటే ఫిజికల్ గా పెట్టడం కాదు. What that means is we must have that attitude towards it. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు రిచ్ అవ్వకూడదని బైబిల్లో చెప్పాల. What he said is do not covet. అదే డబ్బే కావాలి అన్న ఆలోచన కలిగి ఉండ. మాకు డబ్బు ఉండటం మంచిది. యేసుప్రభు వారి మినిస్ట్రీలో కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. వై? వీ నీడ్ మనీ టు కంటిన్యూ ద మినిస్ట్రీ. ఈ రోజున దేవుడు నీకు మనీ ఇచ్చాడంటే గాడ్ ఈజ్ ఎంట్రస్టెడ్ యూ. ఇంకొకటి చెప్పనివ్వండి, నీకు మనీ ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి దేవుడు ఇవ్వాలా? You know you are responsible for every penny that you are going to spend. That is true. One day God is going to ask everything that you spend. అంటే నీ సంతోషం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోదని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. God is not against for your entertainment as long as it is within the limits. But what important is how much you are giving that for the kingdom of God. అది చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అది we cannot give little to the God and you cannot spend most of the money for your own pleasures. That is absolutely wrong, which is against biblical Christianity. దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదీ కూడా we need to give an account. ఈ రోజున మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బట్టలు కొనిచ్చేవాళ్ళు మన అమ్మ. Today our children, they ask every day when you go to the shop, they want the dress, they want the toy and you buy it. That's the bad news. This is called spirit of consumerism. We need to be careful. We need to teach our children that they don't need it. We don't buy because we need it, because we just want it. ఆమెకుంది నాకు కావాలి. ఎవరైనా ఇంట్లో ఏదైనా కొత్త చూసావనంటే ఇమ్మీడియట్గా నీకు కావాలి. కాకపోయినా నీ మనసులో ఉంటుంది ఆలోచనే. ఎక్కడ పోయినా దాని గురించి మాట్లాడతాను. సీరియస్లీ వీ నీడ్ టు డీల్ విత్ దిస్. ఎంతకాలం మనం మాట్లాడుకోకుండా ఉంటాం? ఎంతకాలం వీటిని డీల్ చేయకుండా ఉంటాం? ఏమన్నా ఉపయోగమా ఇటర్నిటీకి? మనకి మంచి కనపడాలి, మంచి బట్టలు వేసుకోవాలి, దేర్ ఇస్ నో డౌట్. బట్ దెన్ యూ థింక్ నోబడీ హ్యాస్ టు టీచ్ యూ. నీ హృదయానికి తెలుసు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని గుర్తు చేస్తా ఉన్నప్పుడు వాట్ యూ డూ విత్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, యూ ఆర్ అకౌంటబుల్. అండ్ వన్ డే వీ నీడ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. ఓకే, సో దాట్ గివ్స్ అన్ పర్స్పెక్టివ్ టు అస్. 22వ వచనం, దానిలో ఏ దేవాలయంలో నాకు కనబడలేదు. సర్వాధికారి యేగు దేవుడును ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. చూడండి ఇక్కడ ఎవరు ఉన్నారు? దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు. సో నూతన యెరూషలేములో ఎవరు ఉంటారంటే తండ్రి అయినటువంటి దేవుని సింహాసనం ఉంటుంది, యేసుక్రీస్తు వారు ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఉంటారు. అండ్ దెన్ మనం we will be with God. I mean imagine you being with Christ. You being seeing God's face. నిజంగా ఆ రోజును తలుచుకుంటూ ఈ లోకంలో ఉన్న దినాలన్నీ కూడా మనం వెళ్ళవచ్చు. When that is in our mind, one day if some people tell you that after 1 year you are going to be CEO of so and so company, every day నీ లైఫ్ ఎలా ఉంటుంది? ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి ఏమనుకుంటావు? దట్స్ ఓకే రా, ఈ ప్రాబ్లం ఇట్స్ ఈజీ టు హ్యాండిల్ ఇట్ బికాస్ వన్ డే ఐ విల్ బికమ్ CEO. అవునా కదా? That's how we need to live. There's nothing wrong. పాల్ చెప్పాడు, మీ కొరకు బహుమానాల గురించి ఆలోచిస్తూ మీరు వెళ్ళండి మీ విశ్వాసంలో. బహుమానాలని మనం చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. బైబిల్ సేస్ యూ వర్క్ ఫర్ గిఫ్ట్స్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సాల్వేషన్ ఇస్ ఫ్రీ. బట్ పరలోకంలో దేవుడు ఇవ్వబోయే ప్రతి దానికి కూడా అదొక బహుమానం. దానికి మనం వర్క్ చేయాలి. వీ హ్యావ్ టు వర్క్. అవర్ వర్క్స్ ఆర్ కన్సిడర్డ్ ఆఫ్టర్ వీఆర్ సేవ్డ్. రక్షణ పొందక ముందు నీ క్రియలన్నీ కూడా మురికి గుడ్డతో సమానం. కానీ రక్షించబడిన తరువాత హృదయపూర్వకంగా కంప్లీట్గా విత్ ఒబీడియన్స్ టు గాడ్ నువ్వు చేసే ప్రతిదీ కూడా గాడ్ విల్ కౌంట్ ఇట్ ఎవ్రీథింగ్. నువ్వు మర్చిపోతావు, మనుషులు ఎవ్వరు గుర్తించరు. గాడ్ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్. హీ విల్ రివార్డ్ యూ. ఓకే,
సో అది మనకి కనపడుతూ ఉంటుంది. 23వ వచనం, మా పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు కానీ చంద్రుడు కానీ దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమ దానిని తీసుకురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మంలో పగటి వేళ ఏమాత్రం వేయబడవు. 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించు వాడని దానిని ప్రవేశింపడు. అబద్ధం గురించి రెండోసారి ఇక్కడ మాట్లాడండి. అబద్ధం గురించి పరలోకం ఈ 2 అధ్యాయాల్లో 3 సార్లు మాట్లాడతారు దేవుడు. హౌ మచ్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ నాట్ టు లై. 22వ వచనం, మరియు స్ఫటికములే మెరైనటి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించడం ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక్కడ మనం చూసినప్పుడు జీవవృక్ష ఫలాన్ని చూస్తున్నాం మనం కదా, ట్రీ ఆఫ్ లైఫ్ అని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ దేవుని యొక్క సింహాసనం ముందు నుంచి ఒక స్ఫటికం లాంటి ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఓకే, ఈ నదికి ఈవల ఆవల 2 ఒక్కలు కూడా జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, నెల నెలకు ఒక కాపు ఇస్తాయి అయ్యి. దీని గురించి ఎజికియల్ బుక్లో 47వ అధ్యాయంలో 1-12 వచనాలు చదవండి, అక్కడ రాయబడి ఉంటుంది ఈ నది గురించి. అందుకని ఇక్కడ ఒక మాట రాయబడింది కదా, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. స్వస్థపరచడం అంటే ఏంటి? అక్కడ సిక్నెస్ ఉంటుందా? సిక్నెస్ ఉండదు. మరి ఎందుకు ఈ యొక్క ఫ్రూట్స్ని మనం ఎవ్రీడే తింటూ ఉంటాము. ఈ చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్స్ని మనము తింటూ ఉంటాము. దట్ గివ్స్ లైఫ్. ఓకే, సో దాన్ని స్వస్థపరచడాన్ని అంటే సిక్ అయ్యి స్వస్థపరచడం కాకుండా ఇది తినటం వలన మనకేమి రాదు అంటే పరలోకంలో సిక్నెస్ రాకుండా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గం ఏంటంటే దిస్ వన్, బై ఈటింగ్ ద ఫ్రూట్. మీరు ఆలోచన చేయండి, ఏదైనా తోటలో దేవుడు పెట్టింది మెయిన్గా 2 వృక్షాలు కదా, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ట్రీ ఆఫ్ లైఫ్. వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు దానికి ఒక ఖడ్గాన్ని పెట్టాడు. Those who ever want to take the fruit of life, you know what they have to go through? They have to go through that sword. అక్కడ ఒక కత్తి పెట్టాడు తెలుసా? You have to go through it. You know what that says? It's a self-denial. That sword represents denial. Christ has gone through it. It's called veil. యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు హోలీ ప్లేస్కి మోస్ట్ హోలీ ప్లేస్కి మధ్యలో ఉన్నటువంటి ఒక తెర చిరిగిపోయింది. ఆ వెయిల్నే యేసు ప్రభు వారి బాడీ అని హీబ్రూస్ 10th చాప్టర్ మనం చదువుతాం. You know, if you want to go into most holy place or to access that fruit of life, tree of life, you know what you need to do? You need to go through that sword. That sword represents our self-denial. Deny yourself and take up cross every day. That representation adanamata. Every day we have to go through like Christ has gone through. ఆ కత్తి గుండా వెళ్ళలేదనుకో, we cannot go and reach the tree of life. That shows denying yourself every day. పర్పస్ఫుల్గా అక్కడికి వెళ్ళాలి మనం. సో గాడ్ విల్ రెస్టోర్ యాక్సెస్ టు దట్. సో మనం ఒకసారి ఈ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ గమనిస్తే ఏ చెవి తోటలో క్రియేట్ చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి దేవుడు అక్కడ చీకటిని చేశాడు, ఇక్కడ చీకటి లేదు మనకి. అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు లేదు. అక్కడ కర్స్ ఉంది, ఇక్కడ కర్స్ దేవుడు తీసేశాడు. అక్కడ ట్రీ ఆఫ్ లైఫ్కి యాక్సెస్ లేదు, ఇక్కడ ట్రీ ఆఫ్ లైఫ్కి యాక్సెస్ ఉంది. అక్కడ దేవుడి యొక్క సన్నిధి ఎప్పుడు లేదు వాళ్ళకి, ఇక్కడ we will have God's presence all the time. సో 21వ అధ్యాయం 9 నుంచి 22వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా ఉన్న డిస్క్రిప్షన్ ఏంటంటే నూతన యెరూషలేం సిటీ గురించి దేవుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు లివ్. అపార్ట్ ఫ్రమ్ న్యూ జెరూసలేం దేర్ విల్ బి అదర్ నేషన్స్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ నేషన్స్ ఏంటి, అందులో ఎవరు ఉంటారు అనే డిస్క్రిప్షన్ మనకేమి రాయబడలేదు. జనములు తమ మహిమను దానిలోకి తీసుకొస్తారు అని ఉంది కదా, అంటే వేరే నేషన్స్ దే విల్ కమ్ అండ్ విజిట్ న్యూ జెరూసలేం, బట్ వీ డోంట్ నో హూ ఆర్ దే. ఆయన రాయబడలేదు. బట్ డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, బట్ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు సంఘమా, లేకపోతే ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్సా, లేకపోతే ఇస్రాయేల్ వాళ్ళెవరో మనకు తెలియదు. ఓకే, బట్ దేర్ విల్ బి సమ్ అదర్ నేషన్స్ ఆల్సో ఇన్ ఇటర్నిటీ, ఇన్ న్యూ హెవెన్, న్యూ ఎర్త్. ఓకే, అంటే వాళ్ళు ఈ క్యూబ్ లో ఉంటారా? ఆ క్యూబ్ లో ఉండకపోవచ్చు, దే విల్ కమ్ అండ్ విజిట్. బట్ ఈ క్యూబ్ కన్స్ట్రక్షన్ కదా డిస్క్రైబ్ చేశారు ఇక్కడ. 12 స్తంభాలలో ఇశ్రాయేల్ ఉంటారు, 12. అవును, అవి జస్ట్ రిప్రజెంటేషన్ కి చెప్పారు మనకి. కాకపోతే దాంట్లో ఎవరెవరు ఉంటారు అంటే
నూతన యెరూషలేములో ఎవరెవరు ఉంటారు అని స్పెసిఫిక్గా మనకేం లేదు, వీళ్ళే ఉంటారని. బట్ డెఫినెట్లీ ఫ్రమ్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ నో దట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘం మాత్రం న్యూ యెరూషలేములోనే ఉంటుంది. ఎందుకంటే నూతన యెరూషలేముకి పెట్టబడిన పేరేంటి? పెండ్లి కుమార్తె. సంఘానికి కూడా పెట్టబడిన పేరు పెండ్లి కుమార్తె. సో పర్సనల్లీ నేను అనుకుంటాను ఓల్డ్ టెస్టిమెంట్ సెంట్స్ దే మే లివ్ ఇన్ అదర్ నేషన్స్ అండ్ దే కమ్ అండ్ విజిట్. లైక్ మనం మ్యారేజ్ ఆఫ్ ద ల్యాండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దే ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద మ్యారేజ్, దే ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ ద బ్రైడ్. ఓకే, నేను అనుకుంటాను, బట్ క్లియర్గా మనకు స్క్రిప్చర్లో ఎక్కడా లేదు. సో వీ కెనాట్ బి డాగ్మాటిక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిటన్. సో అక్కడ చీకటి ఉండదని, సూర్యుడు ఉండదని చదివాము. 5వ వచనం, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. 6 నుంచి 21 వచనాల్లో ఫైనల్ కంక్లూజన్స్ని యోహాన్ మనకి ఇక్కడ ఇస్తున్నాడు. ఈ కంక్లూజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములు అయినవి. చూడండి అగైన్, ఈ మాటలు నమ్మకాలు సత్యాలు. మనము హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వి ఫర్గెట్ థింగ్స్ సో ఈజీలీ. వీ నీడ్ కాన్స్టెంట్ రిమైండర్స్. దేవుడు అందుకే మరలా మనకి రివైండ్ చేస్తున్నాడు. ఇక్కడ త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. అంటే యోహాను 95 AD రెవల్యూషన్ రాశాడు. అప్పుడే త్వరలో సంభవింపబో సంగతులు అని అంటే బై నౌ ఇట్ విల్ బి లైక్ వెరీ 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 క్విక్. ఓకే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, ఈ చివరి అధ్యాయాల్లో కూడా నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వస్తున్నానని రాయొచ్చు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ యామ్ కమింగ్ వర్సెస్ ఐ యామ్ కమింగ్ క్విక్లీ? కమింగ్ క్విక్లీ మీన్స్ లైక్ దిస్. వస్తున్నానంటే ఎప్పుడో వస్తాడు, వి డోంట్ నో. బట్ కమింగ్ క్విక్లీ అంటే ఇట్స్ లైక్ రియల్ క్విక్, హీ కెన్ కమ్ ఎనీ టైం. అందుకే పౌలు కానీ ప్రవక్త వీళ్ళు అపోస్తలు కానీ ఈ రోజునే ప్రభు రావచ్చు అన్నట్టుగానే బ్రతికారు. ఎందుకని? rapture is imminent, any time it can happen, right? But then God is waiting for people to be saved, but we don't know how long he will wait. ఈ రోజు రాత్రి అయిపోయే లోపల రావచ్చు, we don't know. That's why we need to live in the light of his coming every day. Okay, right. 8వ వచనం, యోహాను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదం ఎదుట నమస్కారం చేయడం సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తల నీ సహోదరులతోనూ ఈ గ్రంథమైన వాక్యములను గైకొని వాడుతోను సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని చెప్పను. దిస్ ఇస్ ద వన్ థింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్ టు డూ వెన్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు లైక్ ఏమైనా ప్రైజ్ చేస్తున్నప్పుడు, మనల్ని గొప్ప చేస్తున్నప్పుడు వీ నీడ్ టు లెర్న్ టు సే నో. ఈ రోజున సంఘాలలో ఇది ఫాలో అవ్వట్లేదు. Pastors and teachers, they want people to appreciate them. They are attracting people to themselves. Instead, they need to hide themselves and they show, don't praise me, praise God. He is responsible. He is the one who is doing. I am not. People ni ప్రభు వైపుకి నడిపించాలి మనం. అది మనం చేయాల్సిన పని. మన వైపుకి అట్రాక్ట్ చేసుకోకూడదు people. We need to be very careful in this area. చాలా మంది పాస్టర్స్కి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వరు. నా పాస్టర్, ఆయన చెప్పిందే వేదం, బైబిల్ చెప్పింది కాదు వేదం, ఆయన చెప్పిందే వేదం. అందుకే మనుషులు ట్రెడిషన్స్ని కల్చర్ని ఫాలో అవుతాడు. మా పాస్టర్ ఇంతే చేస్తాడు, అలా బైబిల్లో ఉన్నాయా? మాకు సంబంధం లేదు, మేము బైబిల్ ఫాలో పాస్టర్ని ఫాలో అవుతాం. ఎంత రాంగ్ చూసారా? డిలీషన్ ఇది పాస్టర్స్ మిస్టేక్, బైబిల్ టీచర్స్ మిస్టేక్. ఇది పాయింట్ పీపుల్ టువర్డ్స్ క్రైస్ట్, నాట్ ఫర్ యూ. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తు సహదాసుడిని. పౌల్ని శీలను ఒకరోజు వర్షిప్ చేయడానికి వస్తే, దేవదూతలను పూజించడానికి వస్తే బట్టలు చించుకొని ఏడ్చారు. మమ్మల్ని ఎందుకు పూజిస్తున్నారు? మేము ఒట్టి మనుషులము, దేవుని పూజించండి, దేవుని ఆరాధన చేయండి. అట్టి వారు కావాలి మనకి రోజున సంఘాన్ని కట్టేవాళ్ళు. వీ నీడ్ టు బి రియల్లీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. 10వ వచనం, మరియు అతను నాకు ఇలాగ చెప్పిన ఈ గ్రంథమందన ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. దానియేలుకి ఏం చెప్పాడు? ముద్రించవద్దు అన్నాడు. సీల్ ఏమన్నాడు దేవుడు దానియేలుతో. కానీ ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? ముద్రించి మాకు, కాలము సమీపమై ఉంది. 11వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి బ్రదర్స్ సిస్టర్స్. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయంగానే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఈ ఒక్క వచనాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే విల్ బి రియల్లీ కేర్ఫుల్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బీ ఫిల్తీ అని చెప్తుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథము
22వ అధ్యాయము 11వ వచనంలో వాట్ బైబిల్ సేస్ ఇస్ బీ ఫిల్తీ. యు నో వై? ఇన్ని అధ్యాయాలు చెప్పిన తర్వాత కూడా నువ్వు నేను పాపంలోనే ఉంటాను, నేను పాపాన్నే ప్రేమిస్తాను అన్నావు అనుకో, గాడ్ ఈజ్ ఆల్సో గివింగ్ అప్ ఆన్ యూ. అర్థమవుతుందా? దేర్ ఈస్ ఎ లైన్, రెడ్ లైన్, దాని వరకు వెయిట్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ లైన్ క్రాస్ అయ్యామనుకో, దెన్ గాడ్ ఆల్సో కాంట్ డు ఎనీథింగ్. ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. అపవిత్రం ఉండాలనుకుంటున్నావా? కంటిన్యూ ఇన్ దట్. అపరిశుద్ధం ఉండాలనుకుంటున్నావా? కంటిన్యూ ఇన్. అపవిత్రత ఉండాలంటే కంటిన్యూ అవ్వు. ఇన్ ద సిమిలర్ వే నీతిమంతుడుగానే ఉండనేమో. ఇట్స్ ఫర్ us. ఆర్ యు రైచియస్? బీ మోర్ రైచియస్. పరిశుద్ధుడుకుంటున్నావా, పరిశుద్ధురాలుకుంటున్నావా? కంటిన్యూ మోర్ ఇన్ దట్. దిస్ ఈస్ ఎ సోబరింగ్ థాట్. ఇట్స్ లైక్ గివింగ్ అప్. గాడ్ గివింగ్ అప్. దేవుడు గివింగ్ అప్ చేయటమా? ఆయన ప్రేమ అంత 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 ఉన్నతమైందే. అంటే ఇన్ని అధ్యాయాలు చెప్పిన తర్వాత కూడా ఇఫ్ యూ స్టిల్ లవ్ దట్ సిన్, వాట్ కెన్ గాడ్ డూ? హీ కెనాట్ ఫోర్సిబుల్లీ ట్రాన్స్లేట్ యూ, రైట్? హీ కెన్ గివ్ యూ ఛాన్సెస్ అండ్ ఛాన్సెస్. బట్ ఐ డోంట్ నో. మన పాపానికి ప్రతిఫలం వెంటనే రావటము మరచి మనుషులు భయాన్ని విడిచి పాపం చేస్తున్నారని బైబిల్లో రాసింది. మరణానికి శిక్ష వెంటనే వచ్చిందనుకో, తప్పు చేసేవాడికి భయం ఉంటుంది. మరణానికి శిక్ష వెంటనే రావట్లేదని తెలుసుకొని మనుషులంట భయాన్ని విడిచి పాపం చేస్తున్నారంట బైబిల్లో. అట్లాంటి వారికి దేవుడిచ్చు వార్నింగ్ ఇది. We need to be really careful if we are living in sin today. వెరీ సోబరింగ్ థాట్ కదా. చివరి మాటలో అన్యాయం చేయవాడు అన్యాయంగానే ఉండని. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అగైన్ దేవుడు చెప్తున్నాడు, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అది మంచిదే కానీ చెడుదే కానీ దేవుడు ఇవ్వబోతున్నాడు. 13వ వచనం, నేనే ఆల్ఫా ఓమేగా, మొదటి వాడిని కడపటి వాడిని, ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షములకు హక్కు గల వారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఏది వస్త్రం మనల్ని పవిత్రంగా చేస్తుంది? మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మనకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 John 1:9. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుడు మరలా ఇంకొకసారి ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాడు తెలుసా? 15వ వచనంలో, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఎక్కడ ఉంటారు? వెలుపల ఉంటారు. కుక్కలు అంటే ఎవరు? కుక్కలు అంటే అవిశ్వాసులే. 2 పీటర్లో పేతురు అంటాడు కుక్కలు అంటే ఎవరో తెలుసా? కుక్క ఏం చేస్తుంది? కుక్క ఎప్పుడైనా గమనించారా? తిన్న తర్వాత వామిట్ చేసుకుంది అనుకో, పొయ్యి దాన్నే తింటుంది. ఇమాజిన్ చేసుకుంటే మీకు కొంచెం అట్లా తిరిగి ఉండొచ్చు కానీ దట్స్ వాట్ డాగ్స్ డస్. పాపం మిమ్మల్ని తిరిగి చేయడం. You know, sometimes, not sometimes, most of the time we have this nature. You know, ఏంటిది? పాపం చేస్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, అలా చేశాను, ఇంకెప్పుడు చెయ్యను అంటాం. Again we go. Not after years. Maybe next day. Even in the same day. మార్నింగ్ ఒప్పుకుంటాం, సాయంత్రం అదే పాపం మళ్ళీ చేస్తాం. And then we don't have any desire to come out of it. అలాంటి వారు ఎవరు తెలుసా? కుక్కలు వామిట్ చేసుకుందానే మళ్ళా. ఇక్కడ చేయబడిన లిస్టు, ఇందాక 21వ అధ్యాయం 8వ వచనంలో చదివిన లిస్టు ఆల్మోస్ట్ సేమ్. 16వ వచనం, సంఘముల కోసం మీ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. యేసుక్రీస్తు కూడా చివరిగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పటివరకు దూత మాట్లాడింది, యేసు ప్రభువు ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు, నేనే పంపించానని. నేను దావీదు వేరు చిగురు సంతానమునై ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, పెళ్లి కుమార్తె అంటే సంఘము హోలీ స్పిరిట్ గాడ్ రమ్ము అని చెప్తున్నారు. ఇంకెవరు రమ్మనాలంట? వినువాడు. ఏమి వినేవాడు? ఈ గ్రంథాన్ని వింటున్నవాడు కూడా రమ్ము అని చెప్పాలి. రమ్ము అని చెప్పాలంటే కంటే నువ్వేం చేయాలి? నువ్వు రెడీగా ఉండాలి ఫస్ట్. అవునా కదా? రమ్ము అని నువ్వు చెప్పాలంటే నువ్వేం చేయాలా? నువ్వు రెడీగా. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా రమ్మన్నాను అనుకో, నేను రెడీగా ఉండాలి కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. ఎప్పుడు రమ్ము వద్దు ప్రభువా, కొంతమంది ఈ రోజు వద్దు ప్రభువా అంటారు. ఎందుకని?
రెడీగా లేరు, ఏదో ఉంది అక్కడ, కథ నడుస్తుంది అనమాట. వి నీడ్ టు బి కేర్ఫుల్, వి నీడ్ టు బి రెడీ. పెళ్లి కుమార్తె ఎప్పుడు కూడా రమ్ము అని చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకోవాలి. అగైన్ సెకండ్ టైం రిపిటేషన్, సేమ్ థింగ్. ఉచితంగానే ఇస్తున్నాడు దేవుడు. ఈజీ ఛార్జింగ్ ఎనీథింగ్, కంప్లీట్గా దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. 18వ వచనం, ఈ గ్రంథం అన్న ప్రవచన వాక్యంలో విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం అన్న వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. యాడ్ చేయటం ఏంటి, తీసేయటం ఏంటి? మంచి క్వశ్చన్ బియ్యలు అడిగింది. ఏదైనా తోటలో అవ్వేం చేసింది? యాడ్ చేసింది. ఏం యాడ్ చేసింది? సాతానుతో మాట్లాడటం ఏమంది? దేవుడు ఏమన్నాడు? ఈ ఫలమును మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్పాడు. ఈమె అవ్వ సాతానుకి ఏం చెప్తుంది? ఈ పండుని మేము ముట్టకూడదు, తినకూడదు. ముట్టకూడదు అని దేవుడు చెప్పాడా? దట్ ఈస్ అన్ ఎడిషన్. ఓకే, ఒకటి డిలీట్ చేసింది. ఏం డిలీట్ చేసింది తెలుసా? దేవుడు ఏమన్నాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా, షూర్లీ యూ విల్ డై అని అంటే ఏమంటది? ఈ తిను దినమున మేము చచ్చదు అని చెప్పాడు. నిశ్చయం ఎక్కడ పోయింది? షూర్లీ అని ఎక్కడ పోయింది? షూర్లీ డై అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది, అవునా? షీ యాడెడ్ సంథింగ్ అండ్ షీ డిలీటెడ్ సంథింగ్. దట్ ఈస్ వేర్ టెంప్టేషన్ అండ్ షీ ఫెల్ ఇంటూ సిన్. చాలా సార్లు దీంట్లోకి దేవుని వాక్యాలకు యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తాం తెలుసా? హ్యూమన్ ట్రెడిషన్స్ యాడ్ చేస్తాం, సంఘ ట్రెడిషన్స్ యాడ్ చేస్తాం, సంఘ కల్చర్స్ యాడ్ చేస్తాం. ఎక్కడ బైబిల్లో ఉండవు. మన ఓన్ యాడ్ చేస్తాం ఇందులోకి. ఇంకొంతమంది ఓన్ బుక్స్ యాడ్ చేశారు ఇందులోకి. మార్మన్స్ దే యాడెడ్ దేర్ ఓన్ బుక్. జెహోవా విట్నెస్ దే యాడెడ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దేవుని యొక్క అనాయింటింగ్ లేకుండా, దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా రాయబడిన ఏ గ్రంథాన్ని కూడా దీనికి యాడ్ చేయడానికి కుదరదు. God has already spoken the complete revelation to apostles. Done. లాస్ట్ అపోస్తలుడు అయినటువంటి యోహాను చనిపోయిన తర్వాత ఇంకా దేవుని వాక్యం రాయబడలేదు. ఆఫ్టర్ 95 AD there is no other book is written that can be added to Bible. Impossible. రోమన్ క్యాథలిక్ బుక్స్, మార్మన్స్, జెహోవా విట్నెస్ అన్ని చెప్పారు మీరు. Yes. వాటన్నిటిలో రెవల్యూషన్ ఉందా? Yeah. ఉన్నప్పుడు ఈ వాక్యం, ఈ పదం ఉంది కదా, ఉండే ఉంటది. No. So whatever Roman Catholics added, it is only in the Old Testament, the 14 books. Nothing is added New Testament as far as I know. Mormons is completely different book. They say God has given new revelation. This is old revelation. God has chosen new apostles. They have created their own stuff. That's absolutely wrong. So add చేయడం, delete చేయడం అంటే అది. Not only this, remember this. If you had your traditions and your cultures to the Bible, this is what happens. We follow Bible culture. India culture follow, US culture follow. India traditions follow, US traditions follow. We need to be really careful what we need to do. ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు అనే విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది చేయటానికి మనం పిలవబడేది. ఇక్కడ అమావాస్య పౌర్ణాలు చూడటానికి పిలవబడేది. మనం చేతులు జాతకాలు చూసుకోవటానికి, జ్యోతిష్యాలు చేయించుకోవడానికి మంచి రోజులు, మంచి సమయము, వాస్తులు, ముహూర్తాలు. దీస్ ఆర్ నాట్ ఫర్ వి కాల్. వదిలిపెట్టేయాలి వాడిని. పౌలు ఎఫెసీ సంఘములో, ఫిలిప్పీ సంఘములో బోధించిన తర్వాత ప్రజలందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ బుక్స్, వాళ్ళ రిలీజియస్ బుక్స్ అని తీసుకొచ్చి ఒకరోజు తగలబెట్టి కాల్ చేశారు. యూనో, నీ దగ్గర వేస్ట్ ఉన్నాయి అనుకో, ఒకప్పుడు నువ్వు మందు తాగేవాడు, మందు ఉందనుకో, యూనిట్ డిస్ట్రాయ్ ఇట్. ఒకప్పుడు స్మోక్ చేసేవాడు, నీ దగ్గర స్మోక్ ఉందని యూనిట్ కంప్లీట్లీ గెట్ అవే. విగ్రహాలు ఉన్నాయి అనుకో, యూనిట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్, వెన్ గాడ్ హ్యాస్ సేవ్డ్ యూ, you need to completely destroy that old stuff. Not only that, even your mind, you need to renew it. మన మైండ్లో చిన్నప్పటి నుంచి మన ట్రెడిషన్స్, మన కల్చర్స్ అన్నీ ఉన్నాయి, వాటిని తీసేయాలి. ఏముందన్నా, మంచి రోజు చూసుకుంటే అన్నీ తప్పే అన్నా, అన్నీ తప్పే. వాట్ ఈస్ మంచి రోజు? దేవుని బిడ్డగా నీకు మంచి రోజు ఏంటి? ఎవ్రీ డే ఇస్ ఎ గుడ్ డే. ప్రే అబౌట్ ఎవ్రీథింగ్, ప్రే ఓవర్ ఎవ్రీథింగ్. ఇంకా చాలాసార్లు కొన్ని పిల్లలకి దిష్టి తగులుద్దంట.
ఏమంటే అర్థమంది ఏమన్నా దిష్టి తగలటానికి? అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. దిష్టి తగలదు, పాడు తగలదు. Pray over your children every day. Nothing will happen. We need to be really careful. Okay? We need to follow Bible, not people. Traditions and cultures మనం ఫాలో అవ్వకూడదు. We need to stand strong. There is no doubt. ఎందుకని దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని కొనుక్కున్నాడు. ఇదేమి ఆశామాషగా బంగారము వెండి పెట్టి కొనుక్కుంది కాదు మనల్ని. తన స్వరక్తం ఇచ్చి దేవుడే వచ్చి ఆయన రక్తాన్ని కొనుక్కున్నాడు నిన్ను నన్ను. ఆయన అంత జలస్గా ఉన్నాడు, మనం కూడా we need to be that much jealous for God. ఫైనల్గా దేవుడు అన్నాడు, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. కెన్ యూ సే టుడే దట్ క్రైస్ట్ కమ్? You know what we need to do? Just need to check our life. ప్రభువా నేను ఎక్కడ ఉన్నాను? See, దేవుని వాక్యం ఎప్పుడు మీతో మాట్లాడినా, దేవుని వాక్యం ఎప్పుడు మిమ్మల్ని గిల్టీనెస్లోకి నెట్టడానికి మాట్లాడదు. If that is what you are thinking, it is not from Holy Spirit. You know what he does? He exposes the sin that is there in our heart, and then he provides a way to come out of it. అది ఇంపార్టెంట్. అక్కడే అయిపోద్దు. దేవుడు ఈరోజు నాకు ఎన్ని చూపించేసాడు, ఐఎమ్ సో గిల్టీ. నో, డోంట్ స్టాప్ దేర్. యూ నీడ్ టు రిపెంట్, ఆస్క్ ఫర్ క్లెన్సింగ్. యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన రక్తం పవిత్రపరచలేదంటే ఏం లేదు, నథింగ్. వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు బి హానెస్ట్ విత్ గాడ్. ప్రభుతోటి నిజంగా ఓపెన్ హార్ట్ తో, ప్రభువా నా పరిస్థితి ఇది, నువ్వు ఎంత దిక్కుమాలిన వాడువైనా, ఎంత దరిద్రుడైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి కన్నీటితో ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సహాయం చేయి. హెల్ప్ మీ నాట్ టు డూ దిస్ సిన్ ఎనీ మోర్. ఇలాగ పాపం నుంచి వెలకుండా ఉంటాను, నాకు చక్కని సహవాసాన్ని ఇవ్వు, వాక్యాన్ని ఇవ్వు, ప్రార్థన ఇవ్వు, కుటుంబ ప్రార్థన ఇవ్వు. నేను మెటీరియల్ అలాంటి పాపంలో నెత్తలు అన్నిటి కూడా కాల్ చేయడానికి నాకు సహాయం చేయి. You know why we do sin many times? We don't want to leave the stuff which are exposing us to the temptation. For example, you computer మీద గంటల కొద్ది సమయం స్పెండ్ చేస్తున్నాం అనుకో, make sure you are not alone in home. Very important. Why? When you are alone, you will fall into sin. If that is your weakness. Be careful. Submit to God. ఈ ఎండ్ డేస్ లో చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి మన దేవుడు మనకి సహాయం చేయాలి. చివరిగా ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైనగాక. ఆమేన్. వీటన్నిటిలోంచి మనకు సహాయం చేసేది ఏంటంటే గాడ్స్ గ్రేస్, గాడ్స్ అమేజింగ్ ఇటర్నల్ గ్రేస్. దేవుడి వాక్యాన్ని మన హృదయాలకు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుని విల్ క్లోజ్ ఇట్. ఐ నో ఇట్ ఈస్ లాంగ్. ప్రార్థన చేసుకొని విల్ క్లోజ్.